أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم رب اشرح لي صدري ويسر لي أمري واحلل عقدة من لساني يفقهوا قولي ربي زدني علما اللهم ربي زدني علما ఆమీన్. అనంత కరుణామయుడు అపార కృపాశీలుడైన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. సోదరులారా, సకల ప్రశంసలు, స్తుతులు, స్తోత్రాలు కేవలం అల్లాహకే చెందుతాయి. నాకు ముందుగా ఈ అవకాశ భాగ్యాన్ని కల్పించినటువంటి అల్లాహ్ సుబ్హానహు వ తఆలాకి కోటాను కోట్ల కృతజ్ఞత తెలుపుకుంటూ, నేటిన అంశం సిఫారసు ఏ విధంగా ఎలా లభిస్తుంది. సోదరులారా, ప్రళయ దినాన అంటే తీర్పు దినాన ఆ రోజు ఆకాశం బ్రద్దలవుతుంది, చంద్రుడు కాంతిహీనుడైపోతాడు, నక్షత్రాలు చెదిరిపోతాయి, పర్వతాలు తుత్తునీలైపోతాయి, సమాధులు తెరవబడతాయి, మానవులు చెల్లాచెదరైన దీపపు పురుగుల మాదిరిగా అయిపోతారు, హృదయాలు భయంతో వణుకుతుంటాయి, కనుగుడ్లు తేలవేయబడతాయి, గుండెలు గొంతులో గడ్డకట్టుకుపోతున్నట్టుంటాయి, ముఖాలలో భయాందోళన కొట్టుకొచ్చినట్టుగా కనబడుతుంటాయి, సూర్యుడు 1 మైలు దూరానికి జరుగుతాడు, మానవులు చెమటలో మునిగిపోయి ఉంటారు, సూర్యుడు అతి దగ్గరగా ఉంటాడు, విశ్వప్రభు అది వరకు ఎన్నడూ లేనంతగా ఆగ్రహంతో ఉంటాడు, ఆ తర్వాత విశ్వప్రభు ఎన్నడూ అంతగా ఆగ్రహంగా ఉండలేదు. ఆ రోజు గొప్ప గొప్ప ప్రవక్తలు సైతం తమ యొక్క పరిస్థితుల పట్ల ఆందోళన చెందుతూ ఉంటారు. అల్లాహు అక్బర్. మానవులు తమ సిఫారసు కోసం చేసేవారిని వెతుక్కుంటూ బయలుదేరుతారు. ఆ రోజు ఆదం అలైహిస్సలాం మరియు నూహ్ అలైహిస్సలాం మరియు ఇబ్రాహీము అలైహిస్సలాం మరియు మూసా అలైహిస్సలాం మరియు ఈసా అలైహిస్సలాం మొదలగు గొప్ప గొప్ప దైవ ప్రవక్తలు కూడా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ముందు సిఫారసు చేయడానికి వెనకాడుతారు. అయితే ఆ సమయంలో సర్వలోకాలలో ఆదరణీయుడు, కారుణ్యమూర్తి, మానవాళికి అంతటికి సాక్షిగా నిలబెట్టబడిన అంతిమ దైవ ప్రవక్తల నాయకుడు, మహనీయ మహాప్రవక్త, శుభవార్తాహరుడు, ఆదర్శప్రాయుడు, మానవ మహోపకారి, మహనీయ మహాప్రవక్త ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ప్రవక్తల నాయకుడు, ప్రవక్తల ప్రతినిధి, ప్రవక్తల సిఫారసుదారుడు, కౌసర్ సెలయేటి యజమాని, మఖామే ముహమ్మద అయిన మన ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆ రోజున అల్లాహ్ యొక్క ఆదేశానుసారం ముందుకు వచ్చి ఈరోజు సిఫారసు చేయగలందులకు అర్హుడను నేనే అని ప్రకటించడం జరుగుతుంది. అల్హమ్దులిల్లా. ఆ తర్వాత సిఫారసు చేయడానికి అనుమతి కోరుతూ ఆయన అల్లాహ్ యొక్క సింహాసనం ముందు సాష్టాంగపడతారు. దేవుడు తలచినంతకాలం ఆయన సజ్దాలోనే ఉంటారు. ఆ తర్వాత దైవ చిత్తం ప్రకారం ఆ సజ్దాలోనే ఉండి తర్వాత దేవుడు అంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తనకు నేర్పిన విధంగా ప్రత్యేక స్తోత్ర వచనాలతో ఆ దైవాన్ని స్తుతిస్తూ ఉంటారు. ఆ తర్వాత అనుమతి లభించిన వెంటనే సిఫారసు చేయడం ప్రారంభిస్తారు. అల్లాహ్ ఆయన సిఫారసు ఆమోదిస్తాడు. అల్లాహు అక్బర్. సోదరులారా, ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇహలోకంలోనూ పరలోకంలోనూ ప్రవక్తలందరికీ నాయకులు. అలాగే ప్రళయ దినాన సిఫారసు ఆయనతోనే ప్రారంభం జరుగుతుంది. ఆ సిఫారసు గురించి దైవ ప్రవక్త మహాప్రవక్త ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఒక హదీసులో ఈ విధంగా తెలిపారు. నిజమైన ఇస్లామీయ సిఫారసు గురించి మేము దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క హదీస్ని అర్థం చేసుకున్నంతగా మరే హదీస్ని అర్థం చేసుకోలేదు అని హజరత్ అబూ హురైరా రజల్లాహు అన్హు వారి కథనం ప్రకారం దైవ ప్రవక్త మహాప్రవక్త ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇలా సెలవిచ్చారు. ప్రళయ దినాన అల్లాహ్ సుబ్హానహు వ తఆలా భూత భవిష్యత్ వర్తమాన కాలాల సకల అందరినీ ఒకే మైదానంలోనికి సమీకరిస్తాడు. ఆ మైదానంలో పిలిచేవాడి పిలిపిని అందరూ వినగలుగుతారు, అలాగే చూసేవారు అందరిని చూడగలుగుతారు. ఆ రోజు సూర్యుడు మానవులకు అతి దగ్గరగా వస్తాడు. దానితో ఆ మైదానంలో ఉన్న మానవులందరి పరిస్థితి ఎలా ఉంటుందంటే చాలా దుర్భరంగా ఉంటుంది. సోదరులారా, ఇది బుఖారీ ముస్లిం హదీస్లో ఉంది.
ఆ హదీస్ ప్రకారం తీర్పు దినాన అల్లా సుబ్హానహు వ తఆలా ఎంతగా ఆగ్రహం అంటే ఉగ్రుడైపోతాడంటే అల్లాహు అక్బర్ గొప్ప గొప్ప దైవ ప్రవక్తలందరూ సైతం ఆయన సమక్షంలో సిఫార్సు చేయడానికి వెనకాడతారు. అయితే ఆ సమయంలో మహాప్రవక్త ముహమ్మద్ రసూలుల్లా సల్లల్లాహు అలైహి వసల్లం వారు లెక్కలేనంత మందికి సిఫార్సు చేయిస్తారంటే అల్లా దానికి ఒప్పుకోడు. అది నిర్ణీత సంఖ్యలోనే ఆయన తన సిఫారసు మానవులను నరకం నుంచి రక్షించే ప్రయత్నం చేస్తారు. ఇన్షాల్లా ఫలానా స్థాయి విశ్వాసులు నరకం నుంచి వెలికి తీయమని అల్లా సుబ్హానహు వ తఆలా దైవ ప్రవక్త మహాప్రవక్త ముహమ్మద్ రసూలుల్లాహి వారిని ఆదేశిస్తాడు. దీని ద్వారా తెలిసింది ఏమిటంటే దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సిఫారసు అనేది అల్లా సుబ్హానహు వ తఆలా తలచిన వారికే నరకం నుంచి బ్రతికి బయటపడే అవకాశం లభిస్తుంది. కాబట్టి సోదరులారా, ప్రపంచంలో సర్వలోకాల సృష్టికర్త నిజ ఆరాధ్య దైవం అయిన ఆ ఒకే ఒక్క సృష్టికర్త మహాసృష్టికర్త ఆ అల్లా సుబ్హానహు వ తఆలాని ఎవరైతే ఆరాధిస్తూ షిర్కు చేయని స్థితిలో మరణించారో వారికే పరలోకంలో దైవ ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లాహి సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క సిఫారసు లభిస్తుంది సోదరులారా. కాబట్టి ఆ దైవం అనుమతి లేనిదే, ఆ అల్లా అనుమతి లేనిదే ఏ ప్రవక్త, ఏ దైవదూత, మరి ఏ ఇతర మహాత్ములు కూడా సిఫారసు చేయలేరు. సిఫారసుదారుడు అల్లా అనుమతినిచ్చిన వారికి సిఫారసు చేస్తాడు. షిర్కు అంటే బహుదైవారాధన చేసేవారికి దేవుని సన్నిధిలో అంటే అల్లా సన్నిధిలో సిఫారసు చేయడం అనేది ఎన్నటికీ జరగదు. షిర్కు చేయని స్థితిలో మరణించిన వారికే అది లభిస్తుంది. కేవలం షిర్క్ చేయని స్థితిలో మరణించని వారికి అది లభిస్తుంది. కాబట్టి సోదరులారా, ఖురాన్ హదీసుల ద్వారా బోధపడే విషయంలో ఇస్లామీయ సిఫారసు భావన ఇది. అయితే సోదరులారా, ఈ సిఫారసు భాగ్యం లభించాలంటే కొన్ని ఆచరణలు గనక ఆచరిస్తే ఇన్షాల్లా నరకం నుంచి బయటపడే అవకాశం లభిస్తుంది అని దైవపరిశ్రమ వారు సెలవిచ్చారు. దైవ ప్రవక్త మహాప్రవక్త ముహమ్మద్ రసూలుల్లాహి సల్లల్లాహు అలైహి వసల్లం వారు చేసే సిఫారసు మూలంగా స్వర్గంలోనికి ప్రవేశించే ముస్లింలలో 2 రకాల వారు ఉంటారన్నమాట చెప్పారు. అందులో మొదటి వర్గం వారు నరకంలోనికి ప్రవేశించకుండగానే కొద్ది మందిగా అందరూ స్వర్గంలోనికి వెళతారు. అల్లా మనల్ని ఆ వర్గంలో చేర్చుగాక, ఆమీన్. అలాగే రెండవ వర్గం వారు ముందు తాము చేసుకున్న పాపాలకు పరిహారంగా శిక్ష అనుభవించడానికి నరకానికి వెళతారు. ఆ తర్వాత వివిధ సమయాలలో నరకం నుంచి బయటపడి స్వర్గంలోనికి ప్రవేశిస్తారు. దేవుడు మనల్ని ఈ వర్గంలో కూడా చేరకుండా రక్షించుగాక, ఆమీన్. అలాగే సోదరులారా, మొదటి రకం మానవుల్ని ఇంకా 4 రకాలుగా విభజించవచ్చు ఈ హదీస్ ప్రకారం. వారిలో 1వ వర్గం వారు అదృష్టంతో కూడిన ఒక వర్గం అన్నమాట. 4 రకాలలో దైవ ప్రవక్త వారి సిఫారసు చలవతో ఈ మొదటి వర్గం ఎలాంటి లెక్క విచారణ లేకుండా స్వర్గంలో ప్రవేశించబడతారు, 1వ వర్గం వారు. అలాగే ఇక 2వ వర్గం వారు ఎలా అంటే వారి కర్మల విచారణ జరుగుతుంది, కానీ త్రాసులో వారి పాప కార్యాలు అనేవి ఎక్కువ బరువును తోస్తాయి. వీరికి కూడా దైవ ప్రవక్త వారు సిఫారసు చేయడంతో వీరు కూడా తిన్నగా స్వర్గానికి వెళ్ళిపోతారు. అలాగే ఇక 3వ వర్గం వారు, వీరి పరిస్థితి ఎలా ఉంటుందంటే త్రాసులో వారి పుణ్యాలు పాపాలు సమానంగా ఉంటాయి. ఈ వర్గం వారు మొదట్లో ఆరాఫ్ అనే ప్రదేశంలో ఆగుతారు. ఆరాఫ్ అనేది స్వర్గం మరియు నరకం మధ్యలో ఉండే ఒక ఎత్తైన ప్రదేశం. అక్కడ స్వర్గ సుఖాలు ఉండవు, నరకయాతనలు ఉండవు. ఈ ఆరాఫ్ వర్గం వారు ఆ స్థలంలో ఉన్నప్పుడు వారు దైవ కారుణ్యాన్ని ఆశిస్తూ ఉంటారు. చివరికి వారు కూడా దైవ ప్రవక్త మహాప్రవక్త ముహమ్మద్ రసూలుల్లాహి సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క సిఫారసుతో స్వర్గంలో ప్రవేశిస్తారు, అల్హమ్దులిల్లా. ఇకపోతే 4వ వర్గం వారు, వీరు ఎవరయ్యా అంటే తీర్పు దినాన కర్మలను త్రాసులో తూచినప్పుడు వారి దుష్కర్మలు సత్కర్మల కన్నా ఎక్కువగా ఉంటాయి. దానితో వారు నరకానికి వెళ్ళడం ఖాయమైపోతుంది. కానీ చివరికి వారు కూడా దైవప్రవక్త మహాప్రవక్త ముహమ్మద్ రసూలుల్లాహి సల్లల్లాహు అలైహి వసల్లం వారి సిఫారసు స్వర్గంలో ప్రవేశిస్తారు, అల్హమ్దులిల్లా. కాబట్టి సోదరులారా, సిఫారసు మూలంగా రక్షించబడే 2 వర్గాలని మనం చెప్పుకున్న ప్రారంభంలో. అందులో మొదటి వర్గం వారు నరకంలోనికి ప్రవేశించకుండగానే
కొద్ది కొద్ది మందిగా అందరూ స్వర్గంలోనికి ప్రవేశిస్తారు. ఇది ఒకటో వర్గం. రెండో వర్గం, 2 వర్గాలని చెప్పుకున్నాం. అందులో రెండో వర్గం వారు కూడా ముందు తాము చేసుకున్న పాపాలకు పరిహారంగా శిక్ష అనుభవించడానికి నరకానికి వెళతారు. అయితే మనం మొదటి వర్గంలో 4 రకాల వారి గురించి తెలుసుకున్నాం. కాబట్టి సోదరులారా, నేరుగా స్వర్గానికి వెళ్ళే ఈ 4 రకాల వర్గాలకు చెందిన అదృష్టవంతులైన మానవులు ఒకరి తర్వాత మరొకరు ఎంత వ్యవధిలో స్వర్గానికి వెళతారు అన్నది మాత్రము అల్లాహ్కి తెలుసు సోదరులారా. కాబట్టి ఎవరి విశ్వాసం ఎంత బలంగా ఉంటుందో, ఎవరి సదాచరణ ఎంత ఎక్కువగా ఉంటుందో వారు అంతే తొందరగా దైవప్రోక్త మహాప్రోక్త ముహమ్మద్ రసూలుల్లాహి సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క సిఫార్సు భాగ్యానికి నోచుకుంటారనే విషయం మనకి స్పష్టంగా అర్థమవుతోంది. దీనికి భిన్నంగా బలహీనమైన విశ్వాసాన్ని కలిగి తక్కువ మోతాదులో సదాచరణ సత్కార్యాలు చేసిన వారికి దైవప్రోక్త ముహమ్మద్ రసూలుల్లాహి సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క సిఫార్సు అనేది ఆలస్యంగా లభిస్తుందని స్పష్టంగా అర్థమవుతుంది. అలాగే సోదరులారా, ఇక రెండవ కోవకు చెందిన విశ్వాసులు ఉంటారు. వారు తమ పాపాలకు పరిహారంగా కొంతకాలం పాటు నరకంలో శిక్షను అనుభవిస్తారు. ఆ తర్వాత దైవప్రోక్త మహాప్రోక్త ముహమ్మద్ రసూలుల్లాహి సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క సిఫార్సు సాయంతో నరకం నుంచి బయటపడి స్వర్గానికి వెళతారు. కాబట్టి సోదరులారా, తక్కువ పాపాలు చేసుకున్న వారికి దైవప్రోక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి సిఫార్సు భాగ్యం త్వరగా లభిస్తుంది. అలాగే ఎక్కువ పాపాలు చేసిన వారికి సిఫార్సు అనేది ఆలస్యంగా లభిస్తుంది. చివరికి తమ హృదయాల్లో ఆవగింజంతా లేక అంతకంటే తక్కువ విశ్వాసం కలిగి ఉన్న వారికి కూడా ఆ దైవప్రోక్త మహాప్రోక్త ముహమ్మద్ రసూలుల్లాహి సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క సిఫార్సు అనేది చివరికి లభిస్తుంది, చిట్ట చివరికి. కాబట్టి సోదరులారా, దీని ద్వారా మనకి 2 విషయాలు అర్థమవుతున్నాయి. దైవప్రోక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి సిఫార్సు ఉంటే చాలు అని, ఇక విశ్వాసము మరియు సదాచరణతో పని లేదని భావించడం అనేది మన యొక్క అవివేకం అవుతుంది సోదరులారా. కాబట్టి దైవప్రోక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క సిఫార్సు అనేది పూర్తిగా విశ్వాసము మరియు సదాచరణపైనే ఆధారపడి ఉంటుంది సోదరులారా. తౌహీదు, విశ్వాసము, సదాచరణపైన కేవలం ఆధారపడి ఉంటుంది సోదరులారా. అలాగే ఎవరి విశ్వాసం ఎంత బలంగా ఉంటుందో, ఎవరి సదాచరణ ఎంత ఎక్కువగా ఉంటుందో అంత త్వరగా వారు ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లాహి సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క సిఫార్సు భాగ్యానికి నోచుకుంటారు. దీనికి భిన్నంగా ఎవరి విశ్వాసం బలహీనంగా ఉంటుందో, ఎవరి సదాచరణ తక్కువగా ఉంటుందో వారికి ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లాహి సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క సిఫార్సు అనేది ఆలస్యంగా లభిస్తుంది సోదరులారా. అలాగే ఇక కొన్ని సిఫార్సు విషయంలో ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇన్షాల్లా మరికొన్ని. వాటిలో నిత్యం ఎవరైతే ఖురాన్ పారాయణం చేస్తారో వారికి తీర్పు దినాన ఖుర్ఆన్ అనేది తనను అధ్యయనం చేసిన వారి కోసం అల్లాహ్ సన్నిధిలో సిఫార్సుదారిగా వ్యవహరిస్తుంది అని దైవప్రవక్త మహాప్రవక్త ముహమ్మద్ రసూలుల్లాహి సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. కాబట్టి సోదరులారు, వీలైనంత ఎక్కువగా ఖురాన్ పారాయణం చేసే ప్రయత్నం చేద్దాం ఇన్షాల్లా. అలాగే మరొకటి ఏంటంటే సూరే బకరా మరియు సూరే ఆలి ఇమ్రాన్ సూరాలను ఎవరైతే ఎక్కువగా పఠిస్తారో వారిని మన్నించి స్వర్గంలో ప్రవేశింపజేయమని ఈ 2 సూరాలు వారి కోసం అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వద్ద సిఫార్సు చేస్తాయన్నారు దైవప్రవక్త మహాప్రవక్త ముహమ్మద్ రసూలుల్లాహి సల్లల్లాహు అలైహి వసల్లం వారు. అలాగే సోదరులారా, ఇక సూర్య ముల్క్ అంటే 67వ సూర్య ముల్క్ని ఎవరైతే అత్యధికంగా పఠిస్తారో వారిని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మన్నించేంత వరకు, అల్లాహ్తో సిఫార్సు చేయించే వరకు ప్రవక్త వాదిస్తుందని ప్రవక్త సెలవిచ్చారు. ఇది ఇబ్నే మాజాలో ఉంది. అలాగే సోదరులారా, తహజుద్ నమాజ్ అనేది కూడా ఇది సిఫార్సు చేస్తుంది. అలాగే మరొకటి ఏంటంటే దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తన అనుచరులు తనతో సహవాసం లభించాలంటే వీలైనంత ఎక్కువగా నఫిల్ నమాజులు చదవాల్సి ఉంటుందని సెలవిచ్చారు. ముస్లిం గ్రంథంలో ఉంది. కాబట్టి నఫిల్ తహజుద్ నమాజులు చేయమని దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సెలవిచ్చారు.
అలాగే సోదరులారా, ఉదయం సాయంత్రం ఎవరైతే తనపై 10 సార్లు దరూద్ పంపిస్తారో ప్రవక్త సల్లల్లాహు వారి యొక్క వాగ్దానం సాంప్రదాయబద్ధమైన మస్నూన్ హదీస్లో ఉంది. దరూద్ చదివే వారికి ఇది వర్తిస్తుందని సెలవిచ్చారు. కాబట్టి ఎవరైతే ఉదయం సాయంత్రం 10 సార్లు దరూద్ షరీఫ్ పఠిస్తారో వారికి దైవప్రవక్త మహాప్రవక్త ముహమ్మద్ రసూలుల్లాహ్ వారి యొక్క సిఫార్సు అనేది లభిస్తుంది. అలాగే సోదరులారా, అజాన్ తర్వాత ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి కోసం ప్రార్థించడం, అజాన్కి సమాధానం ఇవ్వడం, అలాగే దరూద్ పంపించడం, అల్లాహుమ్మ సల్లి అలా ముహమ్మదిన్ వలా ఆలి ముహమ్మద్ కమా సల్లైత అలా ఇబ్రాహిమ వలా ఆలి ఇబ్రాహిం ఇన్నక హమీదుమ్ మజీద్, అల్లాహుమ్మ బారిక్ అలా ముహమ్మదిన్ వలా ఆలి ముహమ్మద్ కమా బారక్త అలా ఇబ్రాహిం వలా ఆలి ఇబ్రాహిం ఇన్నక హమీదుమ్ మజీద్. అలాగే దరూద్ వసీల అల్లాహుమ్మ రబ్బ హాజిహి దావతి తామతి వసలాత్ ఖైమతి అతి ముహమ్మదిన్ వసీలత వల్ ఫజిలత వబసు మకామం మొహమ్మదన్ అల్లజీ వతహు ఆమీన్. ఇలా అజాన్ విన్న తర్వాత ఎవరైతే చదువుతారో వారికి సిఫార్సు విషయంలో నా యొక్క పూచి ఉందని దైవప్రవక్త మహాప్రవక్త ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం సెలవిచ్చారు. ఇది బుఖారీ హదీస్లో ఉంది సోదరులారా. అలాగే సోదరులారా, ఎవరైతే 3 సార్లు స్వర్గాన్ని అర్థిస్తారో వారికి కూడా సిఫార్సు లభిస్తుంది, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి సిఫార్సు. అలాగే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారు, ఎవరైతే స్వర్గం గురించి 3 సార్లు అల్లాహ్కి దువా చేస్తారో వారి గురించి స్వర్గం సిఫార్సు చేస్తుంది. అలాగే సోదరులారా, 3 సార్లు నరకం నుంచి రక్షించమని ఎవరైతే దువా చేస్తారో అతని గురించి నరకం వేడుకుంటుంది, అల్లాహు అక్బర్. అలాగే సోదరులారా, మదీనాలో స్థిరపడ్డవారు వారిపై కలిగే తమ బాధలపై సహనం వహిస్తే వారికి దైవప్రవక్త మహాప్రవక్త ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క సిఫార్సు లభిస్తుందని ఆయన సెలవిచ్చారు. ఇది ముస్లిం హదీస్లో ఉంది. కాబట్టి అలాగే సోదరులారా, అల్లాహ్కి ఎక్కువగా ఎవరైతే కృతజ్ఞతలు తెలుపుతారో వారికి కూడా మహాప్రవక్త ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క సిఫార్సు అనేది లభిస్తుంది అని సెలవిచ్చారు. కాబట్టి సోదరులారా, మనందరినీ కూడా ఆ సిఫార్సు భాగ్యం మనందరికీ కలిగించాలని, ఇది విన్నవారికి చూసేవారికి అందరికీ కూడా ఆ దైవప్రవక్త మహాప్రవక్త ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క సిఫార్సు భాగ్యం కలగాలని అల్లాహ్కి దువా చేస్తూ ఇంతటితో నా అంశాన్ని ముగిస్తూ వా ఆఖిర్ దావాని అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్.